నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు కూడా మీషోలో నేను షాపింగ్ చేసినటువంటి డిఫరెంట్ కలెక్షన్స్. ఒకటి వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్స్ పైన, ఇంకొకటి వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ పైన. అండ్ ఈ రెండు బ్లౌజులు అయితే కనుక నేను షేర్ చేశానండి. యాక్చువల్గా నేను పర్సనల్గా నాకు నచ్చి కుట్టించుకోవడానికి తెప్పించాను. ఏ డేస్లో ఖచ్చితంగా వీటిని నేను మీకు కుట్టించి వేసుకుని కూడా చూపెడతానండి. కలర్ చార్ట్ దీంట్లో అవైలబుల్గా ఉంది. బ్లౌజ్ విషయానికి వస్తే ఇంకా బ్యాగ్స్ అయితే కనుక చెప్పాలా, మనకి మీషోలో కొన్ని వందల వేలల్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు టేస్ట్ వైజ్గా ఒక్కొక్కరికి నచ్చుతూ ఉంటాయి. చిన్నవి, మీడియం సైజ్, పెద్దవి, పెద్దగా కూడా లగేజెస్కి అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు నా యూజ్ కోసం అయితే కనుక నేను తెప్పించినటువంటి కొన్ని కలెక్షన్స్ షేర్ చేయడానికి అయితే తీసుకున్నానండి. వాటితో పాటు నా కోసం కొనుక్కున్న ఈ బ్లౌజెస్ని కూడా అయితే కనుక మీకు షేర్ చేస్తాను. నాకు మనీ వర్తి అనిపించింది క్వాలిటీ వైజ్, అందుకోసమే వీటిని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే కనుక మనం చూసుకోవచ్చు 1 మీటర్ వరకు మనకు ఉన్నటువంటి కంప్లీట్ ఈ విధంగా థ్రెడ్ వర్క్లో వచ్చింది. డార్క్ మెరూనిష్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకు వచ్చిందండి. ఈ మెరూన్ కలర్ కాంబినేషన్ పైన ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే వచ్చిందో ఈ వర్క్ అయితే చాలా బాగా కనబడుతుంది. ఆఫ్టర్ వేసుకున్న స్టిచ్చింగ్ మనకు వచ్చినటువంటి పిక్ ఏదైతే మీషోలో వచ్చిందో నాకు అది చూడంగానే నచ్చింది అనమాట. సో నేను కల్నేత షేడ్ పైన డిఫరెంట్ డిజైన్స్ చూసానండి దీనిలోనే. అయితే దీనిలో నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది. మెరూన్, పింక్, కామన్గా గ్రీన్, బ్లూ, చాలా వాటి మీదకి మనం సెట్ చేసుకోవచ్చు. అందుకోసం అయితే కనుక నేను ఈ పర్టికులర్ కలర్ని అయితే పెట్టానండి. దీని మీద ఇది మొత్తం థ్రెడ్ వర్క్. నేను మీకు ఒకసారి క్లోజప్ లుక్లో కూడా చూపెడుతున్నాను, మీరు చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఈ ఫిష్తోని రిలేటెడ్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే వచ్చిందో వీటిలో కలర్ చార్ట్ ఉన్నాయండి. ఒకవేళ మీరు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో మీరు వేరే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఇది క్వాలిటీ పర్టికులర్గా నేను తీసుకున్న వెండర్ త్రూ లింక్ పెడతాను. ఒకవేళ మీరు కావాలంటే యాజ్ ఇట్ ఈస్ కూడా కొనుక్కోవచ్చు అండి. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితేనండి కనపడుతుందని అనుకుంటున్నాను. థ్రెడ్ వర్క్ అయితే ఇక్కడ వచ్చిందనమాట మనకి. ఇది మొత్తం అంతా ఈ విధంగానే వచ్చిందండి. సింపుల్ డిజైన్, బట్ వేసుకుంటే మాత్రం చాలా క్లాస్గా ఉంటుందండి. డార్క్ మెరూన్ కదా, ఇది ఏంటంటే పర్టికులర్గా సిల్వర్ ఉండేటువంటి ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, సిల్వర్ శారీస్ మనకి అలాంటి వాటి మీదకి బాగుంటుంది. మెరూనిష్ కాంబినేషన్లో చిన్న ఏదైనా ఉన్నా కూడా లైక్ డిజైన్ అనేది చక్కగా మనం సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అండ్ డీసెంట్గా కూడా ఉంది. నేను మీకు ఆ పిక్ కూడా యాడ్ చేస్తానండి సైడ్లో, మన మీషోలో వారు ఇచ్చినటువంటి పిక్. దాని త్రూ మీకు మోడల్ అనేది ఫస్ట్ అర్థమవుతుంది. నచ్చింది అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది కంప్లీట్గా మన ఫస్ట్ బ్లౌజ్ లుక్ అండి. సో ఇది నేను వేసుకుని త్వరలోనే డెఫినెట్గా నేను మీకు అయితే కనుక రివ్యూ కూడా ఇస్తాను. మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తీసి పెట్టుకోండి, ఎందుకంటే వ్యూ వెళ్ళే కొంచెం స్టాక్అవుట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ దొరకకపోవచ్చు. ఇలాంటి పీసెస్ ఏంటంటే గిఫ్టింగ్ కూడా బాగానే ఉంటాయండి ఎవరికైనా ఇచ్చినా కూడా. అండ్ మనకి ఏదైనా కాంబినేషన్ బట్టి స్టిచ్చింగ్ అది చేయించుకున్నా కూడా బాగుంటాయి. కాబట్టి ఇది నేను పర్సనల్గా కూడా రికమెండ్ చేస్తాను. క్వాలిటీ కూడా కల్నేత పైన చాలా చక్కగా వచ్చిందండి. డబల్ షేడ్ మీద మంచి క్వాలిటీ ఉంది. పట్టు శారీస్ మీద కూడా వాడవచ్చు దీన్ని. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక బ్లౌజ్. ఇది నేను 1-2 సార్లు అయితే కనుక లైక్ చెక్ చేశాను అనమాట, అసలు ఎలా వచ్చింది అంటే. వాళ్ళు ఏం చేశారంటే ఇది స్టిచ్చింగ్ చేసేసినటువంటి పిక్ అక్కడ యాడ్ చేశారు. సో ఇది మనకేమో కింద డిస్క్రిప్షన్లో బ్లౌజ్ పీస్ అని రాసి ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు వస్తుందా రాదా అనే చాలా డౌట్స్తో అయితే కనుక నేను దీన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం సిల్క్ రిలేటెడ్లో అయితే కనుక ఉందండి. బ్యాక్ సైడ్ ఇట్లా మనకి లైక్ పేపర్ లాంటిది ఉంటుంది కదా, అలాంటిది పెట్టి దీన్ని అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ చేశారనమాట జరీ వర్క్తోని. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. బట్ మీరు వేసుకున్న ఫోటో నేను సైడ్లో యాడ్ చేసినప్పుడు చూడవచ్చు అండి. బట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ దీని ఫినిషింగ్ చాలా చాలా బాగా వచ్చింది. సో ఫ్రంట్ బ్యాక్లో మనం అయితే కనుక తీసుకున్నటువంటి ఈ డిజైన్ జరీ వర్క్లో అయితే క్లోజప్ లుక్ చేసుకోవచ్చు అండి. ఇట్లా వచ్చేసింది అనమాట నెక్ మనకి. దానివల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో రెడ్ చాలా మాట మీదకి మీకు మ్యాచింగ్ వస్తుందండి. దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ ఉంది, ఇంకో కలర్ కూడా ఉంది యాక్చువల్గా. మళ్ళీ అవి ఈ డిజైన్లో లేవు, అవి వేరే డిజైన్లో ఉంది. బట్ నాకు ఈ డిజైన్ బాగా నచ్చిందని నేను రెడ్ అయితే కనుక ప్లేస్ చేశాను అనమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కంప్లీట్ జరీ వర్క్, మంచి క్వాలిటీ కాటన్ మెటీరియల్. మీరు కింద లైనింగ్ వేసి కుట్టించుకుంటే కనుక మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. చాలా లైఫ్ ఎక్కువ వస్తుందండి. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఒక డిఫరెంట్ డిజైన్ అండి. సో నాకు నచ్చింది. ఇది కూడా తొందరలోనే కుట్టించేస్తాం. మరి దీనికి హ్యాండ్స్ ఎట్లా వచ్చాయంటే కనుక హెవీ వర్క్ పైననే మనకి హ్యాండ్స్ అనేది ఇట్లా విడిగా వేసారనమాట. ఇది కూడా మొత్తం వర్క్తోనే వచ్చిందండి. మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ డిజైన్ అనేది ఇలా హ్యాండ్కి ఇది. సో మన లైక్ మనం పెట్టించుకునే మోడల్ బట్టి మనం టైలర్కి ఇచ్చి కట్ చేయించుకుని కుట్టించుకోవడానికి అనమాట. ఈ 2 పీసెస్ కలిపి మనకి ఇట్లాగా సెట్ వచ్చిందండి. నెక్స్ట్ అయితే కనుక బ్యాగ్స్ కలెక్షన్ చూద్దామండి. మనకి చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ నాకు నచ్చినవి అయితే కనుక పర్చేస్ చేసి నేను మీకు షేర్ చేస్తున్నాను.
ఇదేంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కూడా చక్కగా మనం క్యాజువల్గా వేసుకుని వెళ్ళొచ్చు. కాలేజ్ గోయింగ్ పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. మీకు బుక్స్, బాటిల్, చిన్న టిఫిన్ బాక్స్ లాంటిది, స్నాక్స్ బాక్స్ లాంటిది బాగుంటుంది. లేదు ఎవరైనా అప్పుడే డెలివరీ అయిన మదర్స్ ఉన్నా కూడానండి, డైపర్స్ కానివ్వండి, లైక్ మిల్క్ బాటిల్స్, ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాత్స్ అలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా ఇది బాగుంటుంది. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బాగుంటుందండి. చక్కగా లాంగ్ వాటర్ బాటిల్ పట్టేస్తుంది మనకి, లైక్ రిక్వైర్మెంట్ని బట్టి. జస్ట్ నేను ఒక 1 or 2 ఎగ్జాంపుల్ మనకి చెప్పాను. మీకు మీ అందాని ప్రకారంగా కావాలనుకుంటే లైక్ దాన్ని బట్టి. కాలేజ్ పిల్లలకు కూడా చాలా చక్కగా క్యూట్గా ఉంటుందండి. సో ఇది చెప్పాలంటే ఎక్కడికైనా ట్రావెల్స్కి వెళ్తున్నప్పుడు కూడా 1 or 2 డేస్కే అనుకుంటే 2 డ్రెస్సెస్ అంటే కూడా పట్టేస్తాయి ఈజీగా. అలా కూడా మీరైతే కనుక దీన్ని వాడుకోవచ్చు. లైక్ మన అవసరం బట్టి అండి, మన అవసరాన్ని బట్టి బ్యాగ్స్ యూజ్ చేసుకోవడం అందరికీ తెలుసు ఆడవారికి. జస్ట్ నేను 1 or 2 ఐడియా చెప్పా. ఇది సైడ్లో మనకైతే కనుక ఈ ఫ్రంట్ వైపున వచ్చినటువంటి జిప్పర్ పార్ట్, అండ్ ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ ప్లేన్ వచ్చేసింది. మిడిల్లో వచ్చేసి అయితే కనుక పెద్దది మనకి సెంటర్లో ఓపెన్ అయ్యేటువంటి ప్లేస్ ఉందండి. చాలా పెద్ద బ్యాగ్ యాక్చువల్గా. సో చూడటానికి మేబీ కెమెరాలో చిన్నగా ఉందేమో, కానీ యాక్చువల్గా నేను చిన్న బ్యాగే ఉంటుంది అనుకున్నాను. బట్ నేనే షాక్ అయిపోయాను ఎంత పెద్ద బ్యాగ్ వచ్చిందని. చాలా బాగుందండి క్వాలిటీ కానివ్వండి. ఈ రేట్కి అయితే కనుక ఇది మనకి మనీ వర్త్ అనే చెప్పాలి. ఇక్కడ కూడా సైడ్లో ఒక స్మాల్ చేంజెస్ లాంటివి వేసుకోవడానికి ఇక్కడ చిన్న పౌచ్ లాంటిది అయితే కనుక ఇచ్చారనమాట. సో కంప్లీట్గా ఇది మొత్తం అంతా కూడా బ్యాగ్ సైజు. ఒకసారి అయితే కనుక నేను మీకు సైజ్తోనే పెడతానండి. ఇక్కడ మనం మోచేతి నుంచి పెట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ వరకు వస్తుంది. సో మీరు అందాన్ని వేసుకోండి. ఇప్పుడు మీకు సైజ్ అయితే కనుక ఎంతవరకు వస్తుందని దాన్ని బట్టి అయితే 2 జిప్స్ వచ్చాయి. ఈ ఫ్రంట్ దానికి చూసుకున్నట్లయితే సైడ్లో వచ్చేసి ఇక్కడ 1 జిప్ వచ్చింది. అంటే టోటల్గా బ్యాగ్ వచ్చేసి 2 లాక్ అనమాట. 2 జిప్స్తో వచ్చిందండి. అండ్ ఇది మెటీరియల్ చూసుకున్నట్లయితే మనకి సింథటిక్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. కాబట్టి మనకి ఇది వాటర్కి ఆగుతుంది కాబట్టి వాషబుల్. సో మనం ఎప్పుడైనా కొంచెం డర్టీ అయినప్పుడు కూడా వాష్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ బ్యాగ్. రెండోది కాటన్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. ఇది కాటన్ మెటీరియల్ పైన హ్యాండ్ మేడ్ అనమాట. సింపుల్గా ఒక సైడ్ ఫ్లవర్ పెయింట్ వచ్చేసింది. మొత్తం బ్యాగ్ అంతా కూడా ఇలాగే వచ్చింది. దీని లెంత్ అయితే కనుక కంప్లీట్ మనకి ఈ విధంగా మోచేతి వరకు అయితే కనుక వచ్చిందండి. మీరు లెంత్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ నా ఇది ఉంది. సో ఇది కూడా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ పిల్లలకైనా కానివ్వండి, సింపుల్గా ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు కూడా క్లాస్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు లైక్ డిఫరెంట్ బ్యాగ్స్ కలెక్షన్ ఆడవారు అందరికీ కూడా ఇష్టం ఉంటాయి కదా. ప్రతిసారి 1 or 2నే వేసుకెళ్ళలేము. బడ్జెట్ రేంజ్లో ఇలాంటివి పెట్టుకుంటే కనుక లైక్ మన డ్రెస్ ఆర్ సారీ వెళ్ళే సందర్భాన్ని బట్టి కూడా మనం ఇలా మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇది కూడా వాషబుల్ కాబట్టి మీకు ఎప్పుడైనా కొంచెం మురికిగా అట్లా అనిపించింది అనుకుంటే మీరు దీన్ని కూడా వాష్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వెజిటబుల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు అండి. క్లాస్గా ఉంది, నీట్గా ఉంది, వెయిట్ ఆపుతుంది. బికాజ్ సాలిడ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. మనకి లోపల చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలా వచ్చిందనమాట. చాలా లోతుగా ఒక్కటే వచ్చింది మనకి. కాటన్ క్వాలిటీ బాగుందండి యాక్చువల్గా. ఇది కూడా మనం అయితే కనుక సింపుల్గా వేసుకెళ్ళడానికి బాగుంటుంది. అండ్ జిప్పర్ పార్ట్ అయితే కనుక మనకి ఒకటి వచ్చింది. ఇలా ఒకటే జిప్ అండి, లాంగ్ జిప్ పైన వచ్చింది. సో ఇలా నచ్చింది అనుకుంటే కనుక మోడల్ని ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. అన్నిటి లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నేను కొనుక్కున్న వెండర్ నుంచే నేను జనరేట్ చేసి లింక్స్ అయితే పెడతాను కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రోడక్ట్ మీకు కూడా డెలివరీ అవుతుందండి. కాబట్టి లింక్ క్లిక్ చేసి అయితే కనుక మీరు హ్యాపీగా పర్చేజ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ అండి, ప్లెయిన్ శారీస్ మీదకి యంగ్స్టర్స్ అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అనుకోండి. సింపుల్ వడ్డాణాలు కూడా అయితే కనుక మనకి చాలా మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈ స్టోన్ వర్క్ పని అయితే కనుక తీసుకున్న ఈ బెల్ట్ అయితే ఒకసారి చూడండి. ప్లస్ సైజ్ వారికి కూడా మనకైతే ఈజీగా వచ్చేలాగా చైన్తో వచ్చింది. నేను దీని మీద పెట్టి చూపిస్తున్నా. బ్లాక్ పని అయితే కనుక లైక్ ఈ సిల్వర్ స్టోన్ బాగా కనపడుతుంది అనేసి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్స్ట్రా చైన్ ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బాగుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే కనుక హుక్తో ఇచ్చారు. మన నడుము లెంత్ని బట్టి మనం అయితే కనుక ఈ హుక్ని అక్కడ పెట్టేసుకున్నామంటే కనుక పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది డబల్ లైన్ వచ్చింది. నేను మీకు ఆల్రెడీ క్లోజప్ లుక్లో చేశాను. అండ్ ఒకవేళ తీసుకోవాలనుకుంటేనండి క్వాలిటీ చాలా బాగుంది. ఇట్లా మనకి మల్టీ కలర్ షైన్ లాగా లైటింగ్ మెరుస్తుంది. చాలా బాగుంటుంది కదా వేసుకున్నప్పుడు. బట్ మనకి సింపుల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు లేకపోతే మనం స్టోన్స్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు కూడా ఇది బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక బ్యాగ్ చూపెడతానండి. ఇది మనకైతే కనుక లెదర్ బ్యాగ్ మోడల్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ మోడల్. ఇలా మనం సింపుల్గా వేసుకోవడానికి మనకి డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. చాలామందికి షార్ట్ లెంత్ బ్యాగ్స్ కూడా ఇష్టం ఉంటాయన్నమాట. సో దానికోసం అయితే ఇది ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ అండి. లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. అండ్ ఇవి కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ దీనిలో వచ్చేసి మనకి ఇక్కడైతే ఒక జిప్ వచ్చేసింది చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్దాము. ఇటు సైడ్ లేదండి, కంప్లీట్ డిజైన్ ఇచ్చి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 2 జిప్స్ అనేది ఇచ్చారనమాట.
సో ఇదొక షార్ట్ లెంత్ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇదేమో బాగా పెద్దగా ఉంది. వెడల్పు వైజ్ చూసుకున్నట్లయితే ఇది మీడియం లెంత్. అండ్ మనకైతే కనుక సింపుల్గా వెళ్ళాలనుకుంటే ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ మోడల్ అండి కంప్లీట్గా. ఇది లాంగ్ మనకి వేసుకోవడానికి కూడా ఒకవేళ లాంగ్ చైన్ కూడా దీంట్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ లోపల కూడా ఇక్కడ ఒక జిప్ ఎక్స్ట్రా వచ్చింది. అండ్ దీనికైతే కనుక మనకి లాంగ్ జిప్ పైన అయితే ఈ విధంగా వచ్చింది. టోటల్గా దీనికి 1, 2 లోపల ఇంకోటి జిప్ 3, ఇది ఇంకోటి 4 ప్లేసెస్లో అయితే కనుక జిప్స్ పార్ట్తోని దీన్ని హైలైట్ చేశారండి. క్వాలిటీ కానీ ఇవంతా కూడా చాలా బాగుంది. చూసుకున్నట్లయితే కనుక ఇది కంప్లీట్గా లుక్ అండి బ్యాగ్ది. ఫ్రెండ్స్, నేను ఆర్డర్ చేసినటువంటి 4th బ్యాగ్ అండి. యాక్చువల్గా డెలివరీ కొంచెం లేట్గా పోయింది. సో వీడియో మనకు అప్లోడ్ కాలేదనేసి ఇది కూడా నేను సైడ్లో యాడ్ చేశాను. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక ఫ్రంట్లో వచ్చింది. సో బ్యాగ్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో ఉంటాయి కదా అనేసి ఇక్కడైతే కనుక నేను మీకు ఓపెన్ చేసేసి ఇక్కడ యాడ్ చేసి ఇచ్చాను అనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. క్వాలిటీ బాగుంది. ఇట్లా మీరైతే కనుక చూడొచ్చు. జిప్స్ పార్ట్ ఇవంతా కూడా ఇక్కడ డీటెయిలింగ్ అనేది ఇచ్చాను. అండ్ సాఫ్ట్ లెదర్ పైన ఉంది. లోపల కూడా మనకి ఎక్స్ట్రా జిప్ ఉందండి. లైక్ చేంజ్ అవి పెట్టుకోవడానికి, కీస్ లాంటివి పెట్టుకోవడానికి. అండ్ అవుట్ సైడ్ కూడా అలాగే ఇచ్చారు. కార్డ్స్ కానివ్వండి, లైక్ మన రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ 2 సైడ్లో అయితే కనుక మనకి ఎక్స్ట్రా జిప్స్ హోల్డర్స్తో అయితే కనుక మనకి కంప్లీట్ ఈ బ్యాగ్ అనేది ఈ విధంగా వచ్చింది. అండ్ నచ్చింది అనుకుంటే దీన్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది సో చూసారు కదా అండి కలెక్షన్స్. రెండేమో నా కోసం షాపింగ్ చేసుకున్నటువంటి బ్లౌజెస్తో పాటుగా 3 నేను గిఫ్టింగ్కి ఇవ్వాలనుకుని తెప్పించినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ని కలిపి మీకు అయితే సింపుల్ వీడియోని ప్రజెంట్ చేశానండి. ప్రతి ప్రోడక్ట్ లింక్ క్లియర్గా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. అండ్ నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్తో పాటుగా అయితే కనుక మెన్షన్ చేసి ఉన్నాను. మీకు ఎలాంటి షాపింగ్ కావాలన్నా సరే లింక్స్ కింద క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిందని బట్టి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మరో మంచి కలెక్షన్స్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బాయ్. టేక్ కేర్.